సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్స్ గా ఉన్నారు రష్మిక మందన్న, సమంత, నయనతార. వీరిలో నయనతార అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ ఉంది. లేడీ ఓరియంటెడ్ చిత్రానికైతే ఈమె 7 నుంచి 10 కోట్లు అడుగుతున్నారట. నయనతార తర్వాత సమంత, రష్మిక మందన్న అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ గా ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత, రష్మిక మందన్న సినిమాకి 5 నుంచి 6 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. సమంత అయితే అటు వెబ్ సిరీసుల్లో కూడా సందడి చేస్తుంది. ఈ ముగ్గురు సౌత్ ఇండియా స్టార్స్ ని టైర్ 2 హీరోయిన్ గా ఉన్న సాయి పల్లవి బీట్ చేసింది. ఇది అనూహ్య పరిణామం. సాయి పల్లవి కమర్షియల్ హీరోయిన్ కాదు. ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ లేదు. అలాగే సాయి పల్లవి గ్లామరస్ రోల్స్ చేయరు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుంది. కాగా హోమ్లీ బ్యూటీని ఒక గోల్డెన్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. అదే రామాయణం ప్రాజెక్ట్. హిందీతో పాటు పలు భాషల్లో భారీగా రామాయణం మూవీని తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సీత పాత్ర సాయి పల్లవి చేస్తుంది. తాజాగా కేజీఎఫ్ స్టార్ యష్ కూడా జాయిన్ అయ్యారు. ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉంటూ ఓ ప్రధాన పాత్ర చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దర్శకుడు నితీష్ తివారీ 3 భాగాలుగా రామాయణం తెరకెక్కించనున్నారని సమాచారం. రామాయణంలో సీత పాత్రకు గాను సాయి పల్లవి 10 నుంచి 15 కోట్లు తీసుకుంటుందట. ఇది ఆమె రెగ్యులర్ రెమ్యునరేషన్ కి 5-6 రెట్లు ఎక్కువ. సాధారణంగా సాయి పల్లవి సినిమాకు 2 కోట్లు తీసుకుంటుంది. తన పాత్ర నచ్చితే అంతకంటే తక్కువ కూడా తీసుకుంటుంది. అలాంటిది ఒక్క ప్రాజెక్ట్ కోసం 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అంటే సాధారణ విషయం కాదు. త్వరలో రామాయణం పట్టాలెక్కనుంది. మంచి నటిగా పేరున్న సాయి పల్లవి సీత పాత్రలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక రాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ కసరత్తులు చేస్తూ మేకోవర్ అవుతున్నాడని సమాచారం.